వందనాలు స్తోత్రాలు. ప్రతి శుక్రవారము ఈదలగొండ ప్రాంతాన్ని ప్రేమించి మానక ప్రభువా ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నేటి దినము ఇదిగో ప్రభువా మీ దాసుడుగా నీ పక్షాన నిలబడి నీ సిలువు చాటున నీ బిడ్డలకు ఉపదేశమును అందిస్తుండగా మీరు మా మంచి బోధకులు గనుక మీరే నా నోటికి బోరగా ఉండి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. కూర్చోండి. రైట్. ఆదికాండము 30వ అధ్యాయము. ఆదికాండము 30వ అధ్యాయము మనం 14వ వచనం కాడి నుంచి చదువుకుంటే 18 వరకు. గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా, ఆమె నా భర్తను యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసి ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను. చాలు. చదవబడిన వాక్యాన్ని మనము ఒక పర్యాయము ఆగి పరిశీలిస్తే ఈరోజు యాకోబు గారి యొక్క 9వ కుమారుడైన ఇస్సాకారుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఇస్సాకారు పుట్టడానికి ఒక శ్రేష్టమైన ఒక కథారూపేణ ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. అనగా యాకోబు గారికి అప్పటికి 8 మంది కుమారులు పుట్టారు. 4 లేయాకి పుట్టారు, 2 రాహేలు యొక్క దాసీకి పుట్టారు, ఆమె పేరు బిల్వా. అలాగే మరొక 2 లేయా యొక్క దాసి అయిన జిల్ఫాకి పుట్టారు. మొత్తం ఎంతమంది అయ్యారమ్మా? వాళ్ళొక 4, వీళ్ళొక 4, 8 అయ్యారు. వెంటనే లేయాకి బాధ అనిపించింది. నాకు పిల్లలు కావాలి అనుకుంటున్న సమయంలో తన కుమారుడైన రూబేను ఎక్కడో పుత్రదాత వృక్షపు పళ్ళు, పూర్వ దినాల్లో ఈ పండు తింటే పుత్రుడు పుడతాడు, పిల్లలు పుడతారు అనేది ఒకటి నానుడి ఉంది కనుక రాహేలు రూబేను చేతిలో ఉన్న ఆ పండ్లు చూసుకొని నాకు పిల్లలు కావాలి కాబట్టి పండ్లు వల్ల పిల్లలు పుడతారేమో అనే ఉద్దేశంతో ఆ పండ్లు నాకు ఇవ్వవా అని లేయా ద్వారా అడిగినప్పుడు, నా భర్తను తీసుకున్నావు చాలదా, ఇప్పుడు నా పండ్లు కూడా తీసుకుంటావా అంటే, ఇదిగో ఈ పండ్లతో నువ్వు ఈ రాత్రి నీ భర్తను కొనుక్కోవచ్చు, కాబట్టి ఈ రాత్రి అతడు నీతో శయనించినట్లు ఈ పండ్లు నాకు ఇవ్వు అని అంటే, అలాగే అని చెప్పి సాయంకాలం పొలం నుంచి వచ్చిన యాకోబుని తన ఇంటికి రమ్మని పండ్లతో అతను కొనుక్కున్నానని చెప్పి ఆమెతో ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు లేయాని దర్శించి ఒక మగ పిల్లవాడిని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. లేయాకి యాకోబుకి ఈ ఇస్సాకారు అనే ఆయన 5వ కుమారుడుగా పుట్టాడు. ఎన్నో కుమారుడు అండి? కానీ యాకోబుకి ఎంతమంది సంతానం అంటే ఇప్పటికి 9వ సంతానం ఇస్సాకారు. చెప్పండి, ఎన్నో సంతానం? లేయాకి యాకోబుకి అయితే 5వ సంతానం, యాకోబుకి మట్టికైతే 9వ సంతానం. గమనించండి, కొద్దిగా అర్థం చేసుకోండి. ఇస్సాకారు అంటే అర్థం ప్రతిఫలం. ప్రతిఫలం. ఫలం ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు తిరిగి ఫలం ఇచ్చాడు. కానీ ఈవిడేమనుకుంటుంది, నా భర్తకి నేను నా యొక్క దాసిని ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అనుకుంటుంది. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానం. ఇక్కడ 3 ఫలాలు కనబడుతున్నాయి. ఒకటి పుత్రదాత వృక్ష ఫలం, దీని ద్వారా పిల్లలు పుట్టారు అనుకుంటుంది. లేదా నా దాసి ద్వారా ఒక ఫలం పుట్టాడు అనుకుంటుంది. లేదా పుత్రులే ఒక ఫలంగా ఇవ్వబడ్డారు అనుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇస్సాకారు అంటే ప్రతిఫలం.
అంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదండి. మన దేవుడు ఎవరి అంటే బైబిల్ చెప్తుంది బాకీ పడే దేవుడు కాదంటండి. ఏ దేవుడైనా బాకీ పడే దేవుడైతే కాదంట. మనం చేసే ప్రతి చిన్నమైనా, మనం ఇచ్చే కొద్ది సమయమైనా, మనం తలపెట్టే ప్రతి దానికి ఇదిగో నువ్వు ఈ పని చేసో, ఇదిగో నీకు జీతం, కేవలం పని అక్కర్లా, నా కోసం సమయాన్ని వెచ్చించో, ఇదిగో నీకు జీతం అంటూ మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన సన్నిధిలో కూర్చున్నా, ఆయన సన్నిధానం మందు పాటలు పాడినా, ఆయన సన్నిధానం మందు ప్రార్థన చేసినా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, అది ఆయన కొరకు చేసావనుకోండి, ఊరకని ఇంటికి పంపించే దేవుడు కాదంట. ఇది తీసుకోను డబ్బు రూపేనా, ఫల రూపేనా, లేదంటే పత్ర రూపేనా, మనకి ఏదో ఒకటి ఇచ్చి ప్రతిఫలంగా ఇచ్చి పంపించేవాడు మన దేవుడు అనమాట. కాబట్టి ఇస్సాకారుని చూస్తే మనకి ఏం అర్థం అవుతుందంటే ఇస్సాకారు అనే పేరుకి ప్రతిఫలం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇస్సాకారుని మనం గమనించిన వారమైతే ఆది కాండము 49వ అధ్యాయము 14-15 వచనాల్లో తాను మరణిస్తున్నప్పుడు తన తండ్రి అయిన యాకోబు ఇస్సాకారుని గురించి ఏమని ప్రవచించాడో చూద్దాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. అతడు విశ్రాంతి మంచుదగుటయు చాలండి. ఇక్కడ మనం 9వ వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం గనక ఒకసారి చెప్తారా ఎవరెవరిని తండ్రి యాకోబు ఏమని దీవించాడో లేదా ఏమని తన చరిత్రను చెప్పాడో ఒకసారి మళ్ళొకసారి చెప్పుకుందాం. పెద్ద కొడుకు పేరు రూబేను, చంచలుడు. రెండో ఆయన పేరు షిమ్యోను, భయంకరుడు. మూడో ఆయన పేరు లేవి, శాపగ్రస్తుడు. నాలుగో ఆయన పేరు యోధా, యోధ స్తోత్రపు సింహం. ఐదో ఆయన పేరు దాను, త్రోవలో సర్పం. ఆరో ఆయన పేరు నఫ్తాలి, విడవబడిన లేడి. ఏడో ఆయన పేరు గాదు, ఆడసింహము. ఎనిమిదో ఆయన పేరు ఆషేరు, భాగ్యవంతుడు. ఇక 9వ వాడు ఇస్సాకారు, ఇతడు బలమైన గార్ధాభవము. ఈరోజు మన అంశం ఏంటంటే బలమైన గార్ధాభవము ఇస్సాకారు అనే మాట మనం చూస్తున్నామండి. గార్ధబము అంటే ఏంటి? అది బాగా చెప్పారు. ఏంటంటే గాడిద అన్నాడు. ఈ ఇస్సాకారు గాడిదంటండి. మనం చాలాసార్లు పిల్లల్ని ఈ పేరు పెట్టి తిడతా ఉంటాం, అడ్డగాడిద, నిలువు గాడిద అని. ఆలోచన చేయండి ప్రియులారా. అయితే ఇక్కడ కూడా తండ్రి ఇస్సాకారుని ఏమని పిలుస్తున్నాడంటే, అరే నువ్వు గాడిద లాంటోడురా, నీ బుద్ధి గాడిద బుద్ధిరా అని అంటున్నాడు. ఎందుకని అని అంటే ఇక్కడ చూడండి ఏమని ప్రవచిస్తున్నాడు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్ధాబవము అంటున్నాడు. ఎక్కడ పడుకున్నాడంట? 2 దొడ్లు అంటే ఏంటి? ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనకి 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి భూలోకం, లేదా భూలోకం అనకూడదు, పరలోకం, నరకలోకం. ఈ 2 లోకాల్లో వెళ్తే ఎక్కడికి వెళ్తాం? చనిపోతే భక్తి చేసి దేవునిలో మనం మంచిగా బ్రతికి పరిశుద్ధతను కలిగి దేవునికి యథార్థంగా మనం జీవిస్తే కనుక నో డౌట్ నువ్వు బాప్తిసం తీసుకున్నావని కాదు, కానీ ఏమండి దేవుడు మన పరిశుద్ధతను చూచి మనకి ఇవ్వగలిగింది ఏంటిది? పరలోకం. అలా కాదు నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అంటే ప్రయాసే పడక్కర్లేదంట. ఎక్కడికి వెళ్ళడానికి? నరకానికి వెళ్ళడానికి. కాబట్టి గమనించండి, ఈ యొక్క ఇస్సాకారును ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఇస్సాకారు బుద్ధంట గార్ధాబం బుద్ధంట. అయితే పరలోకానికైనా వెళ్తాను లేదా నరకానికైనా వెళ్తాను, ఎటో చోట వెళ్తాను కదా అని చెప్పంట. అటు కాకుండా ఇటు కాకుండా ఉండే ఒక గార్ధాబము లాంటి మొరటి బుద్ధి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి గార్ధాబము అంటే గాడిద అని, దొడ్లు అంటే 2 దొడ్ల మధ్య నిద్రిస్తున్నాడు అంటే పరలోకానికి కాకుండా ఏమిటి ఇటు నరకానికి వెళ్లకుండా మధ్యస్థంలో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఇక్కడ తండ్రి ఏమని దీవిస్తున్నాడు అని అంటే అతడు
విశ్రాంతి మంచిదొకటియు ఆ భూమి రమ్యమగుటయు చూచెను గనక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టు చేయు దాసుడగును. ఇతని గురించి పెద్దగా ఏం చెప్పట్లా. వీడి బుద్ధి గాడిద బుద్ధి. గాడిదని దేనికి బాగా ఎంచుకుంటాము అంటే బరువులు మోయడానికేనండి. ఒకటే మాట, బరువు మోసేది గాడిద. వీడి బుద్ధి ఎలాంటిదయ్యా అంటే ఒకడి కింద బానిస బ్రతికే కానీ ఇంకొక బ్రతుకు ఇతడికి లేదు. ఎప్పుడు చూసిన బైబిల్ ఏం చెప్తుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, క్రీస్తు మిమ్మలను స్వాతంత్రులుగా చేసెను గనక ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. కాబట్టి మీరు మరలా దాస్యము అనే కాడి కిందకి చిక్కు కొనకుడి. మరలా దాస్యాలకి వెళ్ళకండి. దేవుడు మిమ్మల్ని యజమానులుగానే చూడాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని గొప్పవారిగానే చూడాలనుకుంటున్నాడు. కానీ మన యొక్క బుద్ధి చేత, మన యొక్క వంకరి బుద్ధి చేత మనం అంటే దేనికి ఇష్టపడుతున్నామంటే యజమానుడు స్థాయి దేవుడిచ్చిన దాస్యపు స్థితినే కోరుకుంటున్నామంట. అందుకని ఈ గార్ధాపముల గురించి చెబుతూ ఏమంటున్నాడంటే ఇతడు మోయుట కంట భుజము వంచినట్లుగా మనం చూస్తున్నామండి. చెప్పండి, ఏం వంచాడంట? భుజము వంచాడంట. దీని గురించి మోషే గారు కూడా ఏం చెప్పారో ఒక మాట మనం చదువుకుంటే, మోషే గారు చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామా? 18 జెబులోను గూర్చి ఇట్లా నేను చూడండి. యాక్చువల్గా మనం ఇస్సాకారుని గురించి దీవెన వెంటలా జెబులోను గురించిన దీవెన చదువుతున్నాం. మరి మీకు అనిపించవచ్చు, మరి ఇస్సాకారు గురించి కదండి మనం చదవాలి అని. ఇందాకనే నేను చెప్పాను, ఇస్సాకారు జీవితం ఎలాంటిదయ్యా అంటే తనకంటూ ఒక సొంతత లేదు. అందుకని ఏమన్నాడంటే ఇస్సాకారు అంట జెబులోను యొక్క నీడ కిందే బతుకుతున్నాడంట. జెబులోను యొక్క కాడిని మోసుకుంటూ బ్రతుకుతున్నాడంట. ఇంకో మాట చెప్పాలంటే జెబులోను భారం అంతా తాను భరించడానికి ఇష్టపడుతున్నాడు తప్ప తనకంటూ ఒక జీవితం ఉండాలి, తనకంటూ ఒక బ్రతుకు ఉండాలని కోరుకోవట్లేదంట. అందుకని యాకోబు చెప్పిన దీవినే మోషే గారు కూడా ఈ మాటలు రాశాడు. ఒకటి కింద బానిసగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు తప్ప తనకంటూ ఒక శక్తి లేదు గనక అతడి యొక్క అనుభవం ఏంటి అంటే భుజములు వంచే అనుభవం, భారం భరించే అనుభవమే తప్ప ఇతని జీవితంలో ఏమీ లేదు. అంతే అయిపోయింది. ఇస్సాకారు జీవితంలో ఏముంది అని అంటే ఒకటి కింద జీవితకాలం అంతా పని చేసుకుంటూ బ్రతికాడు, కానీ ఎక్కడా కూడా అతనికి ఏమి లేదంట, స్వేచ్ఛ స్వాతంత్రము లేదు. అయితే మనం క్రిస్మస్ కాలంలో కూడా వచ్చాం కనుక బైబిల్ గ్రంథంలో నాకు ఇస్సాకారు అనే పేరు కాదు, కానీ యాకోబు గారు తన కుమారుడు గురించి చెప్పిన ఆ ఆదికాండం 49వ అధ్యాయంలోని ఒక మాట నేను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. 15వ వచనంలో ఉన్న 3వ మాట, అతడు మోయుట కంట ఏమంచాడంటండి? భుజము వంచాడు. బైబిల్ గ్రంథములో 7 రకాలైన భుజాలు ఉన్నాయంట. ఎన్ని రకాలు? 7 రకాలు. ఎందుకంటే ఇస్సాకారు గురించి ఎక్కువ మ్యాటర్ లేదు. అందుకనే మరీ 10 నిమిషాలు చెప్పేసి మా అయ్యగారు వెళ్ళిపోయారేంటి, లేదా వాక్యం ఏంటి ఎంతసేపు త్వరగా ముగించేశారు అన్న మాట రాకుండా నిమిత్తం ఇస్సాకారు జీవితంలో ప్రతిఫలం. ఇస్సాకారు అంటే ప్రతిఫలం. ఒకడిచ్చిన దాని మీదే ప్రతిఫలం, 2 దొడ్ల మధ్య పడుకునే ప్రతిఫలం, దాసుడు మోసే దాసత్వంలో జీవించే ప్రతిఫలమే. అంతేగాని తనకంటూ ఒక సొంత ప్రతిఫలము అసలు ఇస్సాకారు పుట్టడం వల్ల కూడా ఆ రూబేను యొక్క ప్రతిఫలమే. అది కూడా రూబేను పుత్రదాత వృక్షం తాకపోతే ఏమండి ఇస్సాకారు యొక్క జన్మం కూడా మనకు కనబడదు. ప్రతి దాని మీద ఒకటి మీద ఏంటది దాస్య బ్రతికే, ప్రతి ఒక్కడి మీద ఆధారపడి బ్రతకడమే. బైబిల్ గ్రంథంలో
7 భుజాలను నేను చదివాను. త్వరగా నేను చెప్తూ ఉంటాను. త్వరగా మనం తీసి చదువుకుందాం. నిర్గమాకాండం 1వ భుజం 12వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. చాలండి. మొదటి భుజము మనం చూసిన వారమైతే ఇశ్రాయేలీలు మోసిన భుజము. ఏమిటండి వాళ్ళు ఏ భుజం మీద లేదా ఆ భుజం మీద ఏం పెట్టుకున్నారు అంటే కలిపిన పిండి ముద్దను పెట్టుకున్నారంట. తొట్టులో ఆ పిండి ముద్దను కలిపి ఆ తొట్టితో సహా ఆ పిండి ముద్దనంట భుజానికి ఎత్తుకున్నారంట. మనం ఏమని రాసుకోవచ్చు అంటే పిండిని మోసిన భుజం అనొచ్చు. కానీ పిండి అంటే ఏంటి అంటే ఆహారం, వాక్యం. చెప్పండి, ఏం మొయ్యాలంటే మనం ఒకటి కింద భారం కాదు మనం మొయ్యాల్సింది. నువ్వు నేను ఏదైనా దాస్యత్వం చెయ్యాలి అనుకుంటే దేనికోసం దాస్యత్వం చెయ్యాలంట? సువార్త కొరకు మనం దాసులు అవ్వాలి తప్ప. రోమపత్రికలో ఉంటుంది, మనం నీతికి వారసులమే కానీ నీతికి దాసులమే కానీ ఏమంటే బానిస బ్రతుకులకు మనం దాసులం కాదంట. ఒకవేళ మనం ఏమైనా చేయాల్సి వచ్చినా, ఒకవేళ మనం కూడా ఏమైనా ఏమంటే తను తగ్గించుకోవాలి వచ్చినా ఎక్కడ తగ్గించుకోవాలంటే వాక్యం కాడే తగ్గించుకోవాలంట. ఇంకెక్కడా కూడా మనం తగ్గకూడదంట. బైబిల్ ఏమంటుందంటే మనం చూసిన వారమైతే నిర్గమాకాండం 12:34లో పిండిని మోసిన భుజం అనగా వాక్యం కొరకు ప్రయాస, వాక్యం కొరకు బానిస. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా కోటాలు జరుగుతాయి, క్రిస్మస్ జరుగుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? మన భుజాల మీదకి మన భారాన్ని ఎత్తుకుంటాం. డబ్బులు ఇచ్చేది మనమే, వండేది మనమే, వడ్డిచ్చేది మనమే. ఏమండి, మనం ఎన్ని చేయాలంటారా? అంటే సువార్త నలుగురికి వెళ్ళాలంటే ఏమండి ధనం అవసరం, వేదికలు అవసరం, వచ్చిన వారికి కావాల్సిన ఏమండి సదుపాయాలు సమకూర్చడానికి, దూరం నుంచి వచ్చిన వారికి ఆహారము, ఏమండి దాన్ని వడ్డించే అనుభవం, తిన్నవారు దీవెనకరంగా ఉండడానికి, ఒక ఆత్మ రక్షించబడడానికి కొన్నిసార్లు మనం ఏం చేయాలంట? ఎప్పుడు దాన్ని ఏమంటారు, పట్టు వస్త్రాలు వేసుకొని, దాన్ని ఏమంటారు నలగిన చీర కట్టుకొని నేనేమీ చేయను అంటే కుదరదంట. కొన్నిసార్లు ఏం చేయాలంటే ఏమండి పొత్తి చీర లాంటి పొత్తి చీర అంటే ముడతపడిన చీర అని అర్థం అనమాట. ఆ పొత్తి చీర కట్టుకొని ఏమండి కొన్నిసార్లు కూడా అందరికంటే ఇంకా తక్కువగా మారి చేయడంలో తప్పులేదు. ఇదేంటమ్మా ఇంతగా పట్టు చీర కట్టుకునే దానివి ఏంటి ఇలాగా అంటే సువార్తను మోయడానికి, వాక్యాన్ని మోయడానికి, దేవుడు పని చేయడానికి నన్ను నేను ఏం చేసుకోవాలంటే ఆ విషయంలో తగ్గించుకోండి. ఒకటి కింద పని చేయడానికో లేదంటే అంటే పని చేయడం తప్పని నేను అంటలా, పని చేయడం తప్పని నేను అంటలేదు. ఒకటి కింద పని చేయడం అంటే అర్థం ఏమండి నీచముగా ఒకరి కింద పని విషయంలో కాదు, చెప్పుడు మాటలకనో ఇతర ఆటలకు భుజాలు మనం మోయాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని పని కొరకు మనం ఏం చేయాలంటే సువార్త కొరకు మనం భుజం మోయాలి. ఇశ్రాయేలు మోసిన భుజం ఆ పిండి ఏంటి అంటే ఇశ్రాయేలీల ఆహారమైన దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు భుజాలుగా మోసారని బైబిల్ చెప్తుంది. ఇక రెండోది మనం చూసిన వారమైతే సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీకు కూడా సమయం చాలా సమయోచితంగా ఉంటుంది. ఆదికాండము 9వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 23వ వచనం. ఈ 9వ అధ్యాయంలో ఎప్పుడైతే అరారాతు కొండ మీదకి ఓడ వెళ్ళి నోవాహు గారి కుటుంబము అక్కడ ఉన్న జల సమస్తమును దేవుడు చక్కపరిచిన తర్వాత నోవాహు గారంట ఏం చేయడం మొదలెట్టారు? వ్యవసాయం చేయడం మొదలెట్టారంట. ఈ వ్యవసాయం ఏ పని చేశాడంటే ద్రాక్ష తోటను వేసాడంటండి. 9వ అధ్యాయంలో ద్రాక్ష తోటను వేసినప్పుడంట ఒకరోజు ఆ ద్రాక్ష పళ్ళు తిని ఎందుకో దాన్ని జ్యూస్ చేసుకోవాలనిపించింది. ఏ జ్యూస్ అంటే ఏంటి, గ్రేప్ జ్యూస్ కాదు, విస్కీ. కాబట్టి ఒక రోజు బాగా తాగేశాడంట, మత్తుడైపోయాడు. ఎలా మత్తుడైపోయాడు చదవండి ఒకసారి. బైబిల్ ఏం చెప్తుందంటే అతను ఒంటి మీద బట్టలే లేవంట. అప్పుడు షేము యాఫేతు వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశములను కప్పెను అంటున్నారు. చూడండి ప్రియులారా, 3 కొడుకులు ఉన్నారు. కానాను చూశాడు తన తండ్రిని, అయ్యో మా నాన్నగారు బట్టలు లేకుండా ఉన్నాడులే అని చెప్పి గబగబా ఏదో గుడ్డ ముక్కో తుండు గుడ్డో తీసుకొచ్చి కప్పకుండా
వెళ్ళి అన్నయ్యలకు చెప్తే అన్నయ్యలు వచ్చి చూసి, అయ్యో మా తండ్రి ఏంటి ఇలా అయిపోయాడు, మత్తుడైపోయాడు అని చెప్పి వాళ్ళంటండి ప్రియులారా, ఇద్దరు అన్నదమ్ములు కూడా. ఎవరెవరంట వాళ్ళ పేర్లు? షేము, యాఫేతు అంట. వెనక నుండి గుడ్డ కప్పుకొని తీసుకొని అంట, ఆ భుజాల మీద ఆ గుడ్డను కప్పుకొని అంట తీసుకువెళ్ళి వాళ్ళ తండ్రి యొక్క దిశములను కప్పినట్లుగా మనం చూస్తాం. చూడండి అక్కడ ఏముంది, ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశములను కప్పిరి. పాపాలను కప్పే దుప్పటంట. ఏం కప్పే దుప్పటి? దిశములు అంటే మీకు తెలుసు కదా, మీకు చెప్పక్కర్లేదు ఇక. కాబట్టి మనిషి యొక్క అవయవాలు అన్నమాట, మనిషి యొక్క బాహ్య జీవితము యొక్క తప్పిదాలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట? కప్పవలసిన వారమై ఉన్నాం. బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథములో, మన యొక్క వస్త్రం అనంట క్రియలు చూపిస్తూ మన క్రియలు మురికి గుడ్డగా ఉన్నాయంటండి. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆదాము అవ్వ వాళ్ళు దిశములతో ఉన్నారని, వారికి వస్త్రం లేదని తెలిసి అంజూరపు ఆకులను కట్టడలుగా కుట్టి దేవుడు వాళ్ళు కప్పినట్లుగా మనం చూస్తున్నాం. దిశములు దేన్ని సూచిస్తున్నాయి అంటే మనిషి యొక్క పాపాన్ని చూపిస్తున్నాయి. మనం ఎలా ఉన్నామంటే కానాను వలె ఎవడైనా పాపం చేస్తూ ఉంటే ఒకడు వెళ్ళి నలుగురికి చెప్పేవాళ్ళలా ఉండకూడదంటండి. ఎలా ఉండాలంటే మనము అంటే మన భుజం మీద దాన్ని వేసుకొని అనేకుల పాప పరిహారార్థమై మనం కప్పేవారముగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఈ ఎదురుగొండ ప్రాంతంలో అనేకులు క్రీస్తుని ఇంకా ఎరగని వారై ఉన్నారని భారముతో బాధ్యతగా మనం దేవుని దగ్గర ఒక దాసుడిగా మోకరించి, అయ్యా ఈ ప్రాంతం వాళ్ళు పలానా వారు రక్షణ పొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని వారి పాపాలను కప్పెట్టండి ప్రభువా, వారు తెలియక ఏదో చేస్తున్నారు ప్రభువా అని మనం ఏం చేయాలంట? వారి పాపములు కప్పెట్టే ఒక దుప్పటి వలె మన భుజం మీద వారి పాపాన్ని భరిస్తూ, ఇంకా బాగా చెప్పమంటారా, ఉపవాసం ఉంటూ వారి కొరకు 2-3 గంటలు సన్నిధి చేస్తూ, ఎంత ప్రయాసది, ఎంత ఇబ్బంది. ఒక దాసుడు వలె ఇతరుల రక్షణ పొందాలి అనుకుంటే వారి దిశములు కప్పేది ఒక భుజమును మోసే దుప్పటి వలె మనం ఏం చేయాలంటే వారి కొరకు ఉపవాసాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, వారి పాపాన్ని కప్పేవారముగా, రక్షణ ఇచ్చేవారముగా మనం మారాలంటండి. కాబట్టి ఒకటి పిండిని మోసిన భుజము దేన్ని సూచిస్తుందంటే వాక్యాన్ని వాక్యం కొరకు దాసుడు అవడానికి చూపిస్తుంది. రెండవది వస్త్రము మోసిన భుజము, ఇది మనుషుల యొక్క పాపాలను, వాటి యొక్క చేష్టలను కప్పేటట్లుగా మనం చూస్తుంది. మూడో చూద్దాం రండి ప్రియులారా. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా చూడండి పిల్లలు, ఆలోచన చేయండి. ఇక్కడ మనకి హాగర కనబడుతుంది. ఏం జరిగింది అని అంటే మన అబ్రహాము గారికి, షారా గారికి కొడుకు పుట్టాడు. ఇస్సాకు, నవ్వు అనే కొడుకు పుట్టాడు. ఈ నవ్వు అనే కొడుకు పాలు విడిచినప్పుడంట అబ్రహాము గొప్ప విందు చేశాడని బైబిల్ చెప్తుంది. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. అంటే ఎవరు? షారా గారి కుమారుడైన ఇస్సాకు, హాగర్ గారి కుమారుడైన ఇష్మాయేలు ఆడుకుంటున్నారంట. ఈ ఆడుకునే క్రమంలో ఈ యొక్క ఇష్మాయేల్ అంట షారా గారి కుమారుడైన ఇస్సాకుని ఎక్కిరించాడంట, ఆట పట్టించాడంట. అది ఎవరికి నచ్చలేదంటే షారా గారికి నచ్చలేదు. వెంటనే దాసిని దాని కుమారుడిని వెళ్ళగొట్టు అంది. ఇదేంటి ప్రభువా అని ఏడుస్తే దేవుడు అన్నాడు, నీ భార్య చెప్పినట్లే నువ్వు చెయ్యి అన్నాడు. వెంటనే తెల్లవారు కాగానే షారమ్మ గారి దగ్గర అనుమతి తీసుకొని హాగర్ని పిలిచి దాని కొడుకుని, అలాగే నీళ్ళ బుడ్డిని, కొంత ఆహారాన్ని ఆమె భుజముల మీద పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 2 అనుకోవచ్చు. ఇందాక ఎలాగో ఆహారం గురించి చెప్పాం కాబట్టి బిడ్డను మోసిన భుజము. చెప్పండి ఏంటంట? బిడ్డను మోసిన భుజం. మనం గమనించిన వారమైతే ప్రతి క్రైస్తవ జీవితంలో ఎవరి బిడ్డల కొరకు వాళ్ళే ప్రయాసపడాలి. విలాప గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మనం ఎంతగా ప్రయాసపడాలో అని అంటే అక్కడ అంటున్నాడు, సియోను కుమారి నీ పసిపిల్లల ప్రాణము కొరకు మనం విలపించే వారంగా ఉండాలంటండి. మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. విలాప గ్రంథం 2:19 చదవండి. చూడండి, ప్రతి పిల్లలు వినబడుతుందా? ప్రతి పిల్లల కొరకు చదవండి.
నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుము, నీళ్ల కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకును నీ చేతుల ఆయన తట్టు ఎత్తాలి. ఇది ప్రతి తల్లులు చేయాల్సిన పని. ఏంటి? మన పిల్లలు బాగోవాలి. మన పిల్లలు ఏమండి నువ్వు చూసుకో అన్నం కాదంట. ప్రతి తల్లి రేయి మొదటి జామునంటే 3 కాడి నుంచి 6 వరకు లేచి తమ బిడ్డల కోసం అంగలార్చాలంట. అంటే తన బిడ్డల కోసం ఆవిడ ఏం చేయాలంటే, నేనైతే ఒకటే చెప్తా. ఒకసారి ప్రసంగంలో దేవుడు నాతో ఏం మాట్లాడించాడు తెలుసా? బిడ్డలు కావాలంటే నిద్రను వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? అన్నీ దొరకవు ఒకేసారి. అందుకని చూడండి, పిల్లలు పుట్టిన దాకా ఏం ఉండదు మనకి, నిద్ర ఉండదు. నిద్ర లేదని చెప్పి ఇప్పుడు ఏడ్చేయలేని పడుకుంటే బిడ్డ ఉండడం. కాబట్టి బిడ్డ కావాలంటే ఏం వదులుకోవాలి అంటే, ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నీ బిడ్డల భవిష్యత్తు కోసం. బిడ్డలంటే కన్నబిడ్డలే కాదండి, సంఘం కూడా బిడ్డలే. ఒక సేవకుడికి మీకు తెలుసో లేదో, మౌనికా వెస్లీ అనుకుంటా. మౌనికా వెస్లీ అంటే జాన్ వెస్లీ గారి తల్లిగారు. ఆవిడికి మొత్తం అంట 11 మందో 9 పిల్లలు. ఒక్కొక్క బిడ్డ కోసం అంట వాళ్ళు 10ంటికి పడుకోబెట్టినప్పుడు ఒక్కొక్క బిడ్డ కోసం అంట గంట సేపు ప్రార్థన చేసేదంట. ఇప్పుడు చెప్పండి, ఎన్ని గంటలు ప్రార్థన చేసింది అంటే, ఆవిడ ప్రార్థన మొదలుపెట్టి ఆమెను అనేటప్పటికంటే తెల్లారిపోయేదంట. ఇప్పుడు ఎక్కడ పోయి ఎంతసేపు పడుకుని చెప్పండి? ఆవిడ నిద్ర లేదు. ఒక్కొక్క కొడుకు కోసం ఆ వ్యక్తి మీద చెయ్యేసి, ఆ కొడుకు మీద చెయ్యేసి, అయ్యా జాన్ వెస్లీని దీవించు, పలానా వెస్లీని దీవించు, పలానా వెస్లీని దీవించు. ఆవిడకున్న 9 మందో లేకపోతే 6 నుంచి 9, 12 అలా ఉన్నాయి. సరిగ్గా నాకు గుర్తులేదు. కానీ అంతమంది పిల్లల కోసం నిద్రపోయేటప్పుడు అంటే 1 గంట సేపు. ఇప్పుడు లెక్కేసుకోండి ఎంతమందికి అంటున్నారు. అన్ని గంటలు ఎంత? మీ బిడ్డల కోసం ఏం చేయాలి మనం? ఈవిడ కోసం 1 గంట, ఆవిడ కోసం 1 గంట, వీళ్ళ కోసం 1 గంట. మీరేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అప్పుడు మన బిడ్డలంట భవిష్యత్తులో గొప్పవారు అవుతారంట. జాన్ వెస్లీ ఎలాంటి గొప్పవాడు మీకు చెప్పక్కలే. ఇంగ్లాండ్ ప్రాంతాన్ని ఇంగ్లాండ్ని దేవుని కోసం మలిచిన గొప్ప దైవజనుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలను మోసే భుజంగా మనం ఉంటాం. మన బిడ్డల కోసం మనం దాసులుగా మారిపోవాలి. మొయ్యాలి, వాళ్ళ భారాన్ని మొయ్యాలి. లేదండి అయ్యగారు మేము పిల్లల కోసం కష్టపడుతున్నామండి. ఆ కష్టమే. లేవగానే డబ్బులు కావాలి, పిల్లలకి తిండి కావాలి, మంచి బట్టలు కావాలి, అలాగే మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే డబ్బులతోనే వచ్చేది కాదు. దేవుని దయ, మనుషుల దయ కావాలి. ఇక 4వ చూద్దాం రండి ప్రియులారా. ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచనం. త్వరగా ఆదికాండం 24:15. ఏం మోసుకొచ్చిందంటండి? కడవను భుజం మీద మోసుకొని వచ్చిందంట. దేనికోసం అంటే తన భవిష్యత్తు కోసం, దాహమైన నీళ్ళు కోసం. ఆ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఏలియాజరు నీళ్ళు అడగగానే ఆ భుజం మీద ఉన్న కడవని దింపి ఆవిడ ప్రయాసపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆవిడ గురించి ఒక మాటలో చెప్పాలంటే చాలా అర్థాలు చెప్పొచ్చు. కడవ సమాధానాన్ని చూపిస్తుంది, కడవ ప్రార్థన చూపిస్తుంది. కాబట్టి సమాధానం కోసం అనుకోవచ్చు, ప్రార్థన కోసం అనుకోవచ్చు. మనం అంటే ఇతరుల కోసం ప్రార్థించేటప్పుడు మన భుజాలను, మన భారాన్ని తగ్గించుకునేటట్లు, ఇతరుల కోసం అంటే మన దాసులైనా పర్లేదని బైబిల్ చెప్తుంది. ఇతరులతో సమాధానం పడేటప్పుడు మనం దాసులమైనా పర్లేదని చెప్తుంది. రండి, 6వది మనం చూసిన వారు 5వది మనం చూసిన వారమైతే 5వది రూతు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. మనందరికీ రూతు గురించి బాగా తెలుసు. చెప్పనవండి, రూతు గురించి మనందరికీ తెలుసు. రూతు, నయోమి తిరిగి వెళ్ళిపోయిన ఆ యొక్క బెత్లెహేముకు తిరిగి వచ్చేశారు. బోయాజు చేత ఆమె కటాక్షాన్ని పొంది ఆయన పొలంలోనే ఉంటూ ఆ పంటను కోతకాలంలో ఆ పంటంతా కోయించారు, తూర్పారబెట్టారు. ఆ ఒడ్లు లేదా ధాన్యం, గోధుమల ఆ యావలని బస్తాలకు ఎత్తారు. ఆ రాత్రి అంట ఆ బోయాజు ఆ ధాన్యము దగ్గర పడుకున్నప్పుడు రూతు వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకుందంట. ఆయన కాళ్ళ దగ్గర ఉన్న రూతును చూసి
ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, రూతు గ్రంథం 3:15. మరియు అతడు ఆ, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి ఆ, పట్టుకొనమని చెప్పగా ఆ, ఆమె దాచిపెట్టెను. ఆ, అతడు 6 కొలల యవలను కొలిచి ఆ, ఆమె భుజం మీద ఉంచగా ఆ. ఆమె పురములోనికి వెళ్ళెను. ఓకే. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు చూడండి, ఆయన యావల్ని ఏం చేశాడంట? భుజముల మీద పెట్టి, భుజముల మీద పెట్టాడు. అంటే ఆమె కష్టార్జితం. మనం 127వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువాడు ప్రయాసం వ్యర్థమే. ఒకడు కష్టపడి సంపాదించి చాలా రాత్రులైన తర్వాత ఆహారం తిందాం అనుకుంటేనంట, అది దేవుడు సెలవలేకపోతే తినడం కూడా వ్యర్థమే. మన కష్టార్జితం కోసం చదవండి. మన అక్కడ ఏముంది? మీరు వేకువనే లేచి మీరు వేకునే లేచి రాత్రైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. వ్యర్థమే. చూడండి, అందుకని ఏముండాలి? మన కష్టార్జితం కోసం కూడా ప్రార్థన చేయాలంట. యాకోబు పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయంలో, ఎవరైనా సరే ఇప్పుడు కోతకాలం వెళ్ళొచ్చారు, డబ్బులు ఇవ్వకుండా యజమానుడు బిగబెట్టాడు అనుకో, కూలి మొర పెడుతుందంట, అయ్యా అతని కష్టార్జితం నా దగ్గర ఉండిపోయింది, ఈ వాండర్ గారేమో ఇమ్మంటే ఇవ్వట్లేదు, ఇప్పించండి అని చెప్పి కష్టార్జితం మొర పెట్టాలంట. అంటే అందుకనే చూడండి ప్రియులారా, హగ్గై గ్రంథంలో కూడా మాట ఉంటుంది, మనం ప్రయాసపడుతున్నామే కానీ దాని ప్రతిఫలం పొందుకోలేకపోతున్నాం. చలేస్తుంది, దుప్పటి కప్పుకుంటున్నాం, చాలతల్లా. కష్టపడుతున్నాం, పంట వస్తుంది కానీ మిగలట్లా. ఇవన్నీ చెబుతూ మన ఆశీర్వాదం ఎలా ఉందంటే చిల్లు సంచులు వేసినట్టుగా ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మన కష్టార్జితం కొరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అలాగే మన కష్టార్జితం కూడా ఏమంటే చిల్లి సంచులోకి వెళ్లకుండా ఉండాలంటే 10వ భాగాన్ని తీసి ఎవరికి ఇవ్వాలంట? దేవుని సేవకులకి ఇవ్వాల్సిన వారమే ఉన్నాం. కొన్నిసార్లు ఇచ్చేస్తే దీవెన వచ్చేస్తుందా అనుకుంటారు, అది యెహోవాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ రోజు మనం చూసిన వారమైతే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 48వ వచనం ముగించేద్దాము. త్వరగా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9:48. అబీమెలెకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని, నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయడని తనతో జనులతో. మనందరికీ ఈ అబీమెలెకు గురించి బాగా తెలుసు. ఈ అబీమెలెకు చేసిన పని ఏంటో అని అంటే, షెకెము ఏమండి, ఇతడు అన్యాయంగా 70 మందిని చంపేసి తాను రాజు అయిపోయాడు. యుద్ధానికి వెళ్ళాడు షెకెం వారి మీదకి. వాళ్ళందరూ ఒక గోపురంలో దాక్కుంటే వెంటనే ఆ గోపురంలోనంట మనుషులు బయటకు రావట్లేదని చెప్పి ఒక చెట్టు కొమ్మను నరికి భుజాల మీద వేసుకొని ఏమండి ఆ ఎంట్రన్స్ ద్వారం దగ్గర ఆ చుట్టూ వేసి కాల్చి వేసినట్లుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత తేబేసు అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ కూడా అలాగే చేద్దాం అనుకున్నాడు, కానీ ఆ తేబేసు స్త్రీ ఒక ఆవిడ తిరగటి రాయి అతను నెత్తి మీద వేసినప్పుడు నెత్తి పగిలి చనిపోయినట్లుగా మనం ఒకసారి వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకున్నాం. అంటే ఈయన భుజం మీద ఏం వేయాలనుకుంటున్నాడు అంటే ప్రియులారా, పాపాన్ని ఇతరుల పాపాన్ని. అందుకే మాకు కొన్నిసార్లు అంటే మనం ఎంతగా ప్రయాసపడాలంటే భయంకరంగా ఉన్న నరమాంస భక్షకులు, వీళ్ళు ఏమంటారు ISI ఏజెంట్స్, ఉగ్రవాదుల గురించి ఖచ్చితంగా వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. మన కోసం ప్రయాసపడుతున్న ఆర్మీ, మన కోసం ప్రయాసపడుతున్న నేవీ కేవలం సంరక్షకుల గురించే కాదు, నశించిపోతున్న ఆత్మల గురించి కూడా మనం ఏం చేయాలి? ఏమంటే భయంకరంగా ఈరోజు చాలామంది చాలా భయంకరమైన ఉగ్రవాదుల వలె వాళ్ళు ఉంటే వాళ్ళు నశించిపోకుండాన్నట్లు క్రైస్తవుడికి మనం ఏం చేయాలంటే ఇలాంటి భయంకరమైన వాళ్ళ కొరకు కూడా మనం ఏం చేయాలి? భుజాన్ని మోసి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు 6 భుజాలు చెప్పాను. త్వరగా చెప్పండి. మొదటిది ఏంటి? పిండిని మోసిన అనగా వాక్యం. రెండవది వస్త్రం మోసిన పాపము కప్పెట్టేది. మూడవది బిడ్డను మోసింది. 4వది కడవను మోసింది. 5వది యావలు మోసింది. 6వది కొమ్మను మోసింది. ఇక 7వ చెప్పి ముగించేస్తాను. ఇది క్రిస్మస్ కాలం కాబట్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద
ఆయన భుజముల మీద చెప్పండి,